హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్నాస్ ఐడియల్ వరల్డ్. సో మా ఇంటి దగ్గర అయితే హనుమాన్ టెంపుల్ ఉందండి. హనుమాన్ జయంతి చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. సో డెకరేషన్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. సో ఈ వీడియోలో మీకు ఫుల్ అదే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎలా జరుగుతాయి సెలబ్రేషన్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ వాహనం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో వాహనంకి ఇలా చేశారనమాట, ఆన్ ప్రాసెస్లో ఉంది. వన్స్ వాహనం రెడీ అవ్వగానే టెంపుల్ ముందరకైతే తీసుకొచ్చేసారు. బికాజ్ ఆ వాహనం లోపల హనుమంతుడిని కూర్చోబెడతారనమాట. సో కూర్చోబెట్టి మొత్తం మా కాలనీ మొత్తం ఊరేగింపు చేస్తారు వాహనంతో. సో చాలా వెయిట్ ఉంటుంది. ఎంత కష్టం ఉన్నా మనకి భక్తి వల్ల పాజిటివ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. సో వాళ్ళందరూ కూడా కాలనీ వాళ్ళే ప్రతి ఇయర్ వాళ్ళ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఈ వేడుకని ఎవ్రీ ఇయర్. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు కింద పెట్టడానికి కూడా చూడండి ఎంత కష్టంగా ఉందో. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా పెట్టాలి కదా, లేకపోతే పడిపోతుంది. సో బ్యాలెన్స్డ్గా అందరూ చూసుకొని మాట్లాడుకొని పెడతారు. ఈ హనుమంతుని విగ్రహంనే ఇప్పుడు వాహనం లోపల పెడతారు. సో దానికోసమే కంప్లీట్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. వాహనంలో పెట్టే ముందు హారతి అయితే ఇస్తారనమాట. సో హారతి జరుగుతూ ఉంది. సో వాహనంకి హారతి అయ్యేలోపు నేను అక్కడ పిల్లలందరూ హనుమంతుడి వేషం వేశారనమాట. సో వాళ్ళతో పాటు ఒక క్లిప్ తీసుకుందామని వెళ్ళాను. సో వాళ్ళందరూ కూడా నాకు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఫ్రెండ్స్ అండి. బాగా మా కాలనీలో బాగా ఆడుకుంటాం మేము అప్పుడప్పుడు. నేను ఫోటో అనుకొని పోజ్ ఇస్తున్నాను. నన్ను ప్రాంక్ చేశారనమాట వీడియో తీసేసి వీళ్ళు. బట్ ఓకే, ఎంజాయ్ చేశాను మంచిగా. ఇలాగా డ్రమ్స్ పెట్టి ఫుల్ అందరూ డ్యాన్స్ వేసి వాహనం తిరిగేటప్పుడు కూడా అందరూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారనమాట వాహనంతో పాటు. సో బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. ఈయన వచ్చి జై సీతారాం అండి. సో ఆయన మేము జై సీతారాం అని పిలుస్తాము. బికాజ్ ఆయనకు అలా పిలిస్తేనే నచ్చుతుంది. మెయిన్ అతనే అనమాట. టెంపుల్ అంతా కూడా ఆ స్వామిదే. హనుమాన్ జయంతికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిపరేషన్ ఆయనే చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హనుమంతుని వాహనంని జై సీతారాం గారు తిరుపతి నుంచి కాశ్మీర్ దాకా కాలినడక పైన రథయాత్ర చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఆయనకు ఆంజనేయ స్వామి అంటే అంత భక్తి. సో ఎవ్రీ ఇయర్ ఏది మిస్ అయినా హనుమాన్ జయంతి మాత్రం మిస్ అయ్యరు. చాలా బాగా చేస్తారు. అలా తీసుకొచ్చి వాహనం చుట్టూ తిప్పి తర్వాత దేవుణ్ణి పెడతారనమాట. సో ఇప్పుడు దేవుణ్ణి దించి తర్వాత లోపల పెడతారు. చిన్న ఆంజనేయ స్వామి. ఆ స్వామి అయితే ఎక్కడ వెళ్ళినా, ఆయన ఏ యాత్రకు వెళ్ళినా లేదంటే ఏ ప్లేస్కి వెళ్ళినా, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన తోడుగా పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చిన్నదాన్ని ఆయన తోడుగా పెట్టుకుంటారు అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ గర్భగుడిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహము. సో అలంకరణ కూడా చాలా బాగా చేశారు. చూడండి ఒకసారి. పుష్ప పల్లకి మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. క్విక్గా చూపిస్తాను. సో ఎలా ఉంది చూసేసేయండి డెకరేషన్ అంతా అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను.
వాహనం ఊరేగింపుకైతే స్టార్ట్ అయింది ఇంకా. సో పిల్లలు అంతా ఎవరైతే వేషం వేశారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా వాహనంతో పాటు వెళ్తారనమాట. మిడ్ నైట్ అయిపోతుంది తిరిగి వాహనం టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి. సో ఇలానే చేసుకుంటూ మొత్తం కాలనీ మొత్తం ఏ లైన్ వదలరు, ప్రతి ఒక్క లైన్కి వెళ్తారు. దేవుణ్ణి ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి కదా, సో కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలని చెప్పి సో మీరందరూ కూడా ఆయన దర్శించుకుంటారని, అలానే మీ అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఉండాలని నేను ఈ వీడియోని చేశాను. నెక్స్ట్ ఇయర్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగానే హనుమాన్ జయంతికి ఇన్ఫామ్ చేస్తాను. సో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి చూడాలనుకుంటే ప్లీజ్ రండి, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. పుష్ప పల్లకి అయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఆగుతుంది. సో ఆగి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరుతుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ దగ్గర ఆగుతుంది హారతి కోసం. మీరు కూడా ఆంజనేయ స్వామి భక్తులైతే జై సీతారాం అని చెప్పి కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. See you soon in the next video. Bye bye. Take care.